అబ్బా! సాయిరాం. ఫైనల్లీ ఈ రోజుకి రూమ్ కొంచెం రూపురేఖల్లోకొచ్చింది. వెల్కమ్ టు డే 77 ఆఫ్ డైలీ వ్లాగింగ్. ప్రశాంతంగా శుక్రవారం పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆఫీస్‌కి బయలుదేరిపోయి కరెక్ట్‌గా 9 కల్లా ఆఫీస్ దగ్గరున్నాను. ఇంతకుముందు సాటర్‌డే, సండే ఏం చేయాలని ఆలోచించేవాడిని. ఇప్పుడు ఆలోచిస్తుంటే సాటర్‌డే, సండే అయిపోతున్నాయి. అందుకని ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఆఫీస్‌లో పని చేసుకుంటూ కూర్చొని, లంచ్ కంప్లీట్ చేసుకొని, మళ్ళీ పని చేసుకుంటూ కూర్చొని 2 రోజులు ల్యాప్‌టాప్ తెరవక్కర్లేదని స్లీప్ మోడ్‌లో పడేసి దాన్ని పడుకోబెట్టేసి, ఇంకలా ఇంటికెళ్ళే దారిలో మనకి మళ్ళీ కొత్త స్టఫ్ వచ్చినియి. వాటిని పిక్ చేసుకొని ఇంటికైతే ఎళ్ళిపోయా. వి గాట్ న్యూ స్టఫ్ ఫర్ అవర్ కిచెన్. సో, కొత్త లైట్ బ్లూ కలర్ కుక్‌వేర్ సెట్ కొన్నాం. బావుంది కదా! సో, డిటాచబుల్ హ్యాండిల్ ఇచ్చాడు. దేనికి కావాలంటే దానికి పెట్టుకోవచ్చు. ఇట్స్ నైస్. వావ్! అండ్ వి గాట్ ఏ కొత్త వైర్‌లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అండ్ వాల్ ఫ్రేమ్స్ తెచ్చాను. కొంచెం టైం తీసుకొని ఆ వాల్ ఫ్రేమ్స్ అన్ని నీట్‌గా ఫిక్స్ చేసేసి, ఇంక అక్కడి నుంచి మనం ఈ మధ్య లాండ్రీ చేసి చాలా రోజులైపోయింది. అండ్ కొత్త ఇంటికొచ్చాక వాషర్ డ్రైయర్ కూడా ఇంకా తీసుకోలేదు. అండ్ కమ్యూనిటీలోనే లాండ్రీ సెంటర్ ఉందన్నమాట. సో, ఇంక అక్కడికెళ్ళిపోయి వాషర్ డ్రైయర్ ఏసి, మంచిగా ఎళ్లి వేడి వేడిగా ఒక చాయ్ ఏసేసా. ఇంక అలా మా వాళ్ళు ఇంట్లో ఏం లేవురా బాబు వచ్చే వారం తినటానికి అంటే వాల్మార్ట్‌కెళ్ళి గ్రాసరీస్ అన్నీ కొనుక్కొని కావాల్సినయి. బేసికల్లీ వాల్మార్ట్ ఈజ్ అవర్ సెకండ్ హోమ్. ఇంతకుముందు మీరు నమ్ముతారో నమ్మరో గానీ వాల్మార్ట్‌కి జస్ట్ సరదాగా అట్లా వాకింగ్ చేయడానికని చెప్పి స్టెప్స్ పడతాయని ఒక గంట సేపు ఎళ్ళొచ్చేవాళ్ళం. ఇంక అలా ఇంటికొచ్చి లాండ్రీ సెంటర్‌లో డ్రైయర్‌లో ఏసిన బట్టలు తీసుకొని ఇంట్లోకెళ్ళిపోయి, మంచిగా ఒక పావుగంట, 20 నిమిషాలు కూర్చొని అన్నీ నీట్‌గా సర్దుకొని ప్రశాంతమైన ఫీలింగ్‌తో కొంతసేపు చూసుకొని ఆనందపడ్డా. ఇంకా అలా కిందకొచ్చేసి వాకింగ్ కంప్లీట్ చేసి డిన్నర్ రెడీ అయిపోయిందంటే ఒక 40 మినిట్స్ వాకింగ్ చేసుకొని పైకెళ్ళి మనకి ఆల్ఫ్రెడో పాస్తా విత్ చికెన్ చేశారు ఇంట్లో. సో, అది తినేసి మళ్ళీ కిందకొచ్చి రిమైనింగ్ 20 మినిట్స్ వాకింగ్ చేసి ఇంక ఇంటికెళ్ళి పడుకోవడమే. అదనమాట ఇవాల్టికి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.